షలోం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనము. జేమ్స్ చాప్టర్ 1 వర్స్ 26. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. Those who consider themselves religious and yet do not keep a tight rein on their tongues deceive themselves, and their religion is worthless. ఒక మనిషి తన నాలుకను స్వాధీనంలో ఉంచుకుంటే ప్రపంచంలోని అనేక సమస్యలకు రాత్రికి రాత్రి పరిష్కారం దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కోపం అనేదే లేదు, జుగుప్సాకరమైన అశ్లీలకరమైనవి లేవు, సణుగుడు లేదు, గొణుగుడు లేదు, డర్టీ స్టోరీస్ చెప్పబడటం లేదు, విమర్శ అనేదే లేదు అని అనుకుందాం. ప్రపంచం ఎంత ఆశాజనకంగా కనిపిస్తుందో కదా. బైబిల్ చెప్తుంది, ఏ మనిషి అయితే తన నాలుకను స్వాధీనం చేసుకుంటాడో అతడే తన వ్యక్తిత్వాన్ని కూడా కంట్రోల్ చేసుకోగలడు అని. మరి ఇటువంటి ప్రవర్తన క్రీస్తును మహిమపరిచేదిగా ఖచ్చితంగా ఉంటుంది కదా. మాట్లాడటానికి నిదానించేవారుగాను, మాట్లాడే ముందు ఆలోచించేవారుగాను ఉంటే విమర్శనాత్మకమైన మాటలు, ఇతరులను గాయపరిచే మాటలు ఖచ్చితంగా తగ్గుతాయి. తద్వారా అందరిలో ఆధ్యాత్మిక పరివర్తన ప్రారంభమవుతుంది. దేవా, మా పెదవుల ద్వారానికి అగ్ని కంచె వేసి ఈనాటి మా సంభాషణ మీ దృష్టికి ప్రీతికరంగాను మిమ్మల్ని మహిమపరిచేదిగాను ఉండులాగున దీవించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.